లైఫ్ లో ఎంత సక్సెస్ఫుల్ అయితే అంతే అవమానాలు కొన్నిసార్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మంచి కంపెనీని జీరో లెవెల్ ని -0 సింక్ అయిపోయిన కొలాప్స్ అయిపోయిన కంపెనీని లేపి ఒక 4-5 years టర్న్ ఓవర్ చేశాను కంపెనీ. అంటే లైఫ్ లో ఒక పాయింట్ వస్తుంది, ఇది కాదు మనం చేయాల్సింది, హ్యావ్ టు డూ సంథింగ్ అదర్ థింగ్, నేను ఇక్కడ స్టక్ అయిపోయాను అన్న టైం పీరియడ్ ఏంటి, అక్కడ నుంచి లైఫ్ ఎలా టర్న్ అయింది? డబ్బులు లాగానే అన్ని రావాలి, రిలేషన్షిప్, హ్యుమానిటేరియన్, బాడీ లాంగ్వేజ్ అన్ని. చాలా మంది లేటెస్ట్ ₹1,00,000 సంపాదిస్తారు, కాళ్ళు భూమి మీద ఉండట్లేదు. 50% హ్యాపీగా ఉన్నారు, ఇల్లు కొన్న తర్వాత 50% సాడ్ గా ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు డిసైడ్ అయ్యారు కదా, ప్రయత్నం ఎలా చేశారు? అందుకే నేను చెప్తాను, సక్సెస్ఫుల్ మ్యాన్ విల్ హ్యావ్ 1 woman and అన్సక్సెస్ఫుల్ మ్యాన్ విల్ హ్యావ్ 2 women అని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రతి వ్యక్తి సక్సెస్ అవ్వాలి అనుకుంటారు, సక్సెస్ బాటలో నడవాలి అనుకుంటారు, కానీ కొంతమంది సక్సెస్ అవుతుంటారు ఎందుకంటే హార్డ్ వర్క్ అండ్ వాళ్ళకున్న టాలెంట్ అండ్ స్కిల్స్ని బట్టి. సో ఇవాళ నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఒక చిన్న ఉద్యోగస్తుడి నుంచి 5,000 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలో సిఇఓగా వర్క్ చేశారు. సో తన జర్నీ చూసుకుంటే నిజంగా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అసలు జర్నీ ఏంటి, ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటి, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన మరెవరో కాదు, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. అంటే లైఫ్ లో ఒక పాయింట్ వస్తుంది, ఇది కాదు మనం చేయాల్సింది, హ్యావ్ టు డూ సంథింగ్ అదర్ థింగ్, నేను ఇక్కడ స్టక్ అయిపోయాను అన్న టైం పీరియడ్ ఏంటి, అక్కడ నుంచి లైఫ్ ఎలా టర్న్ అయింది? ఆలోచన వచ్చిందా అసలు? ఆలోచన ఎప్పుడు అది మర్చిపోలేదు. నా చిన్నప్పుడు పడిన ఆలోచన నడుస్తుంది, బట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఓకే, ఆలోచన ఎప్పుడు మర్చిపోలేదు. ఎలా వచ్చింది ఆపర్చునిటీ? నాకు అప్పుడు కొద్ది ఊహ వచ్చిన తర్వాత ఏమొచ్చిందంటే, నేను ఒక 1,000 crores కంపెనీకి సిఇఓ అవ్వాలని అప్పుడు ఏం పెట్టు నెక్స్ట్ ఫేజ్. అప్పుడు మొదలు పెట్టింది వితౌట్ ఎనీ బేస్, వితౌట్ ఎనీ లాజిక్. నాకు తెలియదు కాబట్టి వన్స్ ఐ ఫినిష్ మై ఎడ్యుకేషన్, స్టార్టెడ్ ద కెరియర్, నాకు ఒక ఆలోచన వచ్చింది, బిజినెస్ లోనే చేయాలి. ఉద్యోగం ఎంత చేసినా గొర్రెతో ఒక బతిడి అన్నట్టు ఉంటుంది. ఎంత కష్టపడినా 1,000-1,000 ఇంక్రిమెంట్ ఇస్తారు. యూ కెనాట్ షో యువర్ టాలెంట్. సో అది మాట్లాడుతుంటే ఈ కొద్దిగా సంపాదనతో చిన్న ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా. ఉద్యోగం చేస్తున్నప్పుడే నా ఇల్లు మనం మాట్లాడుకున్నాం కదా, అప్పుడు నాకు రియల్ ఎస్టేట్ జీరో. నేను ఇల్లు కొనుక్కున్నా, నాకు రియల్ ఎస్టేట్ జీరో. మా ఇంటికి 3 side రోడ్డు ఉంది. మా ఒక్క ప్లాట్ గా మొత్తం ఎంటైర్ ఆ విలేజ్ లో, సిటీలో 3 sides రోడ్డు ఉండదు. ఏ బిల్డింగ్ కూడా చూడండి, చెప్పండి మీరు ఎన్ని చూసారు? 3 sides రోడ్డు వెరీ హార్డ్లీ. ఒకటి ఉంటుంది, 2 కార్నర్ ఉంటుంది, నాకు 3 side రోడ్డు ఉండేది. సో అయితే మాట్లాడి దాన్ని నెగోషియేట్ చేసుకొని కొనుక్కున్నాం. లోన్ తీసుకొని అవన్నీ కొనుక్కొని అది కంటిన్యూ అవుతుంది. అది కొనుక్కున్నప్పుడు ఏమైందంటే, ఒక డీల్ కూడా చాలా ఫాస్ట్. మా పెళ్లి, మా ఇల్లు 2 చాలా ఫాస్ట్ గా అయిపోయింది చెప్తారు చాలా. పెళ్లి కూడా 30-40 days హనీమూన్కి వెళ్ళిపోయాం. అంటే ఇవాళ చూసాం, సంబంధం పెట్టుకున్నాం, అటు ఫైనలైజ్ చేసుకున్నాం, కార్డులు పెంచాం, పెళ్లి అయిపోయింది. 40 days గాన్ త్రూ హనీమూన్. అంత క్విక్ అయిపోయింది, చాలా ఫాస్ట్. అంతవరకు నేను లిమిట్ చెప్పాను, ఇంతవరకు నేను చేసుకోను, తర్వాత చేసుకున్నాను. ఇల్లు కొన్న తర్వాత ఏమైందంటే, అది పర్మిషన్ లేని ఇల్లు కొన్నాను నేను. 45 years old, 18 inches వాల్స్ మా ఇల్లు. 18 inches అంటే మీరు ఇప్పుడు కూడా డ్రిల్ బిట్స్ ఇరిగిపోతుంది మిషన్. అప్పుడు 1,00,000 కోట్లు కాదు, లక్షల్లో కొన్నా పెద్ద తరకారం కూడా. పర్మిషన్ లేదంటే ఏం పర్మిషన్? ఏమీ లేవు దానికి. గ్రామ పంచాయతీ లేదు, డిటిసిపి లేదు, ఏమీ లేవు. అయితే బిల్డర్ ఓనర్ ఒకటి చెప్తున్నాడు, 2 అన్నదమ్ములు విడిపోతున్నాడు, దాని సగం నేను కొనుక్కుంటున్నాను. ఒక చెన్నైలో ఉంటాడు, ఒక ఆయన ఇక్కడ ఉంటాడు, వైశ్యాస్ వాళ్ళు. బార్గెనింగ్ అనేది చాలా కష్టం వాళ్ళతో. ప్లస్ బ్రోకర్ ఒకటి చెప్తున్నాడు, ఓనర్ ఒకటి చెప్తున్నాడు, ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నారు, వెల్ విషెస్ ఒకటి చెప్తున్నారు, మన బ్రదర్స్ ఆల్రెడీ అంతా టోటలీ. బట్ ఇల్లు కావాలి, ఎందుకంటే ఆ ఇల్లు మా అత్తగారింటికి చాలా దగ్గర, 200 meters దూరం. మా అన్నయ్యలు, బ్రదర్స్ అందరూ కూడా నా ఇంటికి ఒక 3-4 kilometer డయామీటర్, ఒక 50 families ఉంటాయి. సో దట్ ప్లేస్ వాజ్ ఐడియల్. సో మొత్తం తీసుకుని, అయితే జనరల్ గా మనకి పెళ్ళైనా, జాబ్ వచ్చినా, పిల్లలు పుట్టినా, ఇల్లు కొనుక్కున్నా సంతోషకరంగా ఉంటుంది కదా. ఆ రోజు నేను 50% హ్యాపీగా ఉన్నాను, కానీ 50% హ్యాపీగా ఉన్నా. మిగతా 50% ఏమైందంటే, ఎందుకు నేను ఇలా రియల్ ఎస్టేట్ ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు జనాలు, ఎందుకు ఇంత చీట్ చేస్తున్నారు అని. కొన్న తర్వాత నెక్స్ట్ రోజు తెలిసింది పర్మిషన్ లేదు. ముందు మేము సెర్చ్ చేయలేదు, మేము డాక్యుమెంట్స్ ఎతకలేవు, ఇచ్చాడు పెట్టాం, కొనేసాం. ఇల్లు కొన్నా దేయం. సో తర్వాత ఏమైనా ప్రాబ్లం లేదు, తర్వాత ప్రాబ్లం ఏం ఫేస్ చేయలేదు. ఓనర్స్ ఆర్ వెరీ గుడ్, రెగ్యులరైజ్ చేసుకున్న తర్వాత BRS వేసుకొని. అయితే ఆ రాత్రి ఏమైందంటే నిద్ర పట్టలేను.
ప్రొవైడర్ సపోజ్ టు స్లీప్ హ్యాపీ లేదు లైఫ్ లో ఫస్ట్ అచీవ్మెంట్. ఫస్ట్ నా వెహికల్ కొనుక్కున్నాను, బజాజ్ చేతక్ అనే స్కూటర్ కొనుక్కున్నా ఫస్ట్ నా కెరియర్ లో. దాని తర్వాత ఆఫ్ కోర్స్ మా పేరెంట్స్ వాళ్ళకి కొన్ని డబ్బులు చేసే కంట ఇల్లు సెకండ్ ఆప్షన్. కార్ లేకుండే అప్పుడు. ఇల్లు కొనుక్కున్న తర్వాత రాత్రి నైట్ అంతా నిద్రపట్టి ఆలోచించా, మనం ఎందుకు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎత్తకూడదు అనేది ఒక మైండ్ లో ఆలోచన పడింది. నాలాగే ఇంకెవరు మోసపోకూడదు. దట్ వాస్ ద ఇన్స్పిరేషన్. సో అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ వైపు అప్పట్లో ఇంటర్కాన్ ఇంటర్నేషనల్, ఏబిసి కన్సల్టెంట్ ఉండేవి, హెచ్ఆర్ మ్యాన్ పవర్ కంపెనీస్. వాళ్ళకి బయోడేటా పంపిస్తే లక్కీగా 48 hours నాకు జాబ్ వచ్చింది రియల్ ఎస్టేట్ లో. మంచి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నా ఎక్స్పీరియన్స్ కి క్వాలిఫికేషన్ కి చేసి ముందు వైస్ ప్రెసిడెంట్ చేసి తర్వాత సీనియర్ 100 ఎకరాల ప్రాజెక్ట్ అది. ఓకే. సో లైఫ్ లో ఎంత సక్సెస్ఫుల్ అయితే అంతే అవమానాలు కొన్నిసార్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి ఇన్సల్ట్స్ ఏమైనా ఫేస్ చేశారా? దానికి ఇంకా ట్రిగర్ పాయింట్ ఎక్కువైపోయి డబుల్ డోస్ లో ముందుకెళ్ళడం జరిగిందా? అంటే పార్ట్ ఆఫ్ ద గేమ్ అంటే రెండు జరిగినాయి, మంచి జరిగింది, చెడు జరిగింది. ఐ టేక్ ఇట్. నేను ఎప్పుడు క్రిటిసిజం ని పాజిటివ్ గా తీసుకునేవాడిని. ఓకే. సో అదే అడగబోతున్నా, అసలు నెగటివ్ థింగ్స్ ని గానీ నెగటివ్ కామెంట్స్. అండ్ ఐ వాంటెడ్ టు కీప్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద పీపుల్ హు క్రిటిసైజ్ మీ. దట్ ఈస్ స్ట్రాంగ్ జీల్. ఇప్పుడు ఎవరైతే నన్ను చూసి 100 వేలు వేసుకుంటారు, నేను ఆ రోజు మిస్టేక్ గా అండర్ ఎస్టిమేట్ వేసామని. సో నేను రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు కూడా ఈ కంపెనీ చూసి ఇంకా 3 సంవత్సరాల కంపెనీలో పనిచేసి ఎస్బీఐ బ్యాంక్ 300 కోట్లు లోన్ తీసుకొచ్చి టాప్ 3 people ఉండేవాడి, ఎండి, సిఎఫ్ఓ, సిఎంఓ. ఆ విధంగా చేసిన తర్వాత ఇంకా అనుకున్నాను నేను ఇంకా ఒక టాపిక్ కూడా మనం కూడా మాట్లాడాం. చేస్తే ఆ రోజు రాత్రే డిసైడ్ అయ్యా, చేస్తే రియల్ ఎస్టేటే చేస్తా అనే టాపిక్ బాగా మాట్లాడాం వేరే ఛానల్లో స్టార్టింగ్ లో. ఇట్ వాజ్ బ్లాక్ బస్టర్, మంచి అంటే జరిగింది, మేడప్ స్టోరీ ఏం లేదు. సో ఆ రోజు నైట్ ఏ రోజు అయితే పర్మిషన్ లేదు, 50% హ్యాపీగా ఉన్నారు ఇల్లు కొన్న తర్వాత, 50% సాడ్ గా ఉన్నారు, ఆ రోజు డిసైడ్ అయ్యారు కదా, ప్రయత్నం ఎలా చేశారు? అదే కన్సల్టెన్సీ కంపెనీ ఉండే నా బయట పంపించాను. ఈమెయిల్ అప్పట్లో ఉంటది కదా, పంపించాను. లక్కీగా 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ అయినా. 2 rounds ఇక్కడ అయింది, 1 round బెంగళూరులో అయింది. హెడ్ క్వార్టర్స్ బెంగళూరు ఉంటుంది. 100 acres ప్రాజెక్ట్, జురాంగ్ వాజ్ కన్సల్టెంట్. సో ఎవరైనా చెప్పారంటే ఈ టైంలో రిస్క్ ఎందుకు, జాబ్ ఎవరైనా కాదు, అందరూ అదే చెప్పారు. నీకు హాయిగా మంచి కంపెనీలో జాబ్ ఉంది, శాలరీ వస్తుంది, బాగా సెటిల్ అయినావు. ఐ వాజ్ యాక్చువల్ మై ఫస్ట్ కంపెనీ. మిగతా కంపెనీలో నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉండేవాడిని, ఎప్పుడు కూడా లో పొజిషన్ లో లేను. పైగా అప్పట్లో ఇప్పుడంటే రియల్ ఎస్టేట్ లైక్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ లేదు, అప్పుడు నాకు 98-99% discouraged me. Except my wife, nobody has encouraged me. Okay. అందుకే నేను చెప్తాను, సక్సెస్ఫుల్ మ్యాన్ విల్ హ్యావ్ 1 woman and అన్సక్సెస్ఫుల్ మ్యాన్ విల్ హ్యావ్ 2 women అని. డెఫినెట్లీ. సో నేనేమంటానంటే సపోర్ట్ చేశారు. ఐ టేకెన్ దట్. మా వైఫ్ ఏమంటారంటే, నువ్వు ఏదనుకుంటే అదే చేయ బాబు, మీరు ఏమనుకుంటే అదే చేయండి, డోంట్ గో బ్యాక్. ఎవడో ఏదనుకుంటాను. ఇనిషియల్లీ 1-2 years ఐ స్ట్రగల్డ్, దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. అందుకంటే అప్పట్లో కమిషన్ ఇచ్చే ప్రాక్టీస్ ఉండేది కాదు. కమిషన్ అంటే కమిషన్ అన్నట్టు అంత డిమాండ్. ఓన్లీ ఇండిపెండెంట్ హౌస్, సింగిల్ ఫ్లోర్ ఉండేవి. ఇవన్నీ అపార్ట్మెంట్లు అవన్నీ ఏం లేవు కదా. when I came to Jubilee Hills, it was a zero. ఏముంది, భయపడేవారు. జూబ్లీ హిల్స్ 12-15 రూపాయలకి అమ్మేవారు గజం అప్పుడు. ఇప్పుడు 3-4 లక్షలు అంటున్నాం.